హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం అంబాసిడర్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అంబాసిడర్గా సెలెక్ట్ అవ్వాలి అంటే ఏం టాస్కులు కంప్లీట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. ఎవరైతే ఇంకా అంబాసిడర్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయలేదో అంబాసిడర్గా అవ్వాలి అనేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంది, ఆ వీడియో ఫాలో అవ్వండి. అంబాసిడర్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, అంబాసిడర్ అవ్వటం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ డిస్క్రిప్షన్ వీడియోలో ఉంటుంది, చూడండి. సో నౌ అంబాసిడర్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అనేది చూద్దాం. అంబాసిడర్గా సెలెక్ట్ అవ్వాలి అంటే మెయిన్గా ఈ స్టెప్స్ ఫాలో అయితే 100% అంబాసిడర్గా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ అంబాసిడర్గా సెలెక్ట్ అవ్వాలి అంటే మనం 7 days టాస్క్స్ కంప్లీట్ చేసి ఈ 7 days టాస్క్స్లో మీరు టాస్క్ కంప్లీట్ చేయటం వల్ల వీళ్ళు టాస్క్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి పాయింట్స్లో స్కోరింగ్ ఇవ్వటం జరుగుతుంది. సో మినిమం 7 days 700 పాయింట్స్, పర్ డేకి 100 పాయింట్స్. సో ఈ టోటల్ 700 పాయింట్స్కి 500 పాయింట్స్ తెచ్చుకుంటే మనల్ని టైప్ 3 ఇన్ఫ్లుయెన్సర్గా సెలెక్ట్ చేస్తారు. టైప్ 2 కమ్యూనిటీ బిల్డర్గా సెలెక్ట్ అవ్వాలి అంటే మినిమం సోషల్ మీడియాలో 1K నుంచి 10K ఫాలోయర్స్ ఉండాలి, ప్లస్ రిఫరల్స్ కూడా చేసి ఉండాలి. సో ఈ టాస్క్ పాయింట్స్ అనేవి పర్ డేకి 100 ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో మెయిన్గా మీకు సోషల్ మీడియాలో టెలిగ్రామ్ ప్లస్ ట్విట్టర్ అకౌంట్ ఉండాలి. ఈ అకౌంట్స్ ఉండటమే కాకుండా ఇంటర్లింక్ గ్రూప్లో వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లో మనం మన నేమ్ అండ్ బయో అనేది అప్డేట్ చేయాలి. ఇలాగ అప్డేట్ చేయటం వల్ల ఈ టాస్క్స్లో బెనిఫిట్స్ ఉంటాయి అండ్ డైలీ పాయింట్స్ గెయిన్ చేయవచ్చు. ఎవ్రీడే మీకు ఈ నేమ్ ఫార్మాట్ ఫాలో అవ్వటం వల్ల మీకు ట్విట్టర్ ప్లస్ టెలిగ్రామ్లో 15+15 30 పాయింట్స్ వస్తాయి. అంటే పర్ వీక్కి 210 పాయింట్స్ వస్తాయి. ఈ నేమ్ ఫార్మాట్ అప్డేట్ చేసిన తర్వాత ఇంటర్లింక్ ల్యాబ్స్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ని ఫాలో చేసి ఎవ్రీడే పోస్ట్లో ఎంగేజ్ అవ్వటం వల్ల 25 పాయింట్స్ వస్తాయి. ఎంగేజ్ అంటే లైక్ చేసి కామెంట్ చేసి రీపోస్ట్ చేయాలి. మీరు ఏదైతే రీపోస్ట్ చేశారో ఆ లింక్ని కంటెంట్ రూమ్లో సబ్మిట్ చేయాలి. ఈ కంటెంట్ రూమ్ అనేది ఏంటంటే మీకు ఒక గ్రూప్లో యాడ్ చేస్తారు. ఆ గ్రూప్లో మీకు కంటెంట్ గ్రూప్ అనేది ఉంటుంది. దాంట్లో ఎవ్రీడే మీరు చేసిన వీడియోస్ ఆర్ ఇంటర్లింక్ ఫొటోస్ అండ్ ఎంగేజ్ అయిన సోషల్ మీడియా పోస్ట్కి సంబంధించిన లింక్ సబ్మిట్ చేయాలి. ప్లస్ ఎవ్రీడే వీళ్ళు ఇచ్చిన టాస్క్స్ లా కంటెంట్ క్రియేట్ చేసి మీరు చేసిన కంటెంట్ పిక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసి ఈ కంటెంట్ రూమ్లో లింక్ షేర్ చేయాలి. సో ఇలా కంటెంట్ క్రియేట్ చేయటం వల్ల 21 పాయింట్స్ వస్తాయి. తర్వాత ఈ గ్రూప్స్లో మీరు యాక్టివ్ ఉండాలి. యాక్టివ్ అంటే ఇంటర్లింక్ గురించి డిస్కస్ చేయాలి. ఇలాగ డిస్కస్ చేయటం వల్ల మీకు లెవెలప్ అనేది అవుతుంది. ఈ లెవెలప్ అనేది మీరు ఓవరాల్ 7 days టాస్క్స్లో 50 లెవెల్ రీచ్ అయితే 5 పాయింట్స్ బోనస్ పొందుతారు. తర్వాత పర్ డేకి మినిమం 10 వాల్యుబుల్ మెసేజెస్ పెట్టడం వల్ల 5 పాయింట్స్ యాడ్ చేస్తారు. ఫైనల్గా ఈ గ్రూప్లో మీరు చేసిన యాక్టివిటీస్ అండ్ పార్టిసిపేషన్కి 5+5 10 పాయింట్స్ ఇస్తారు. సో టోటల్లీ పర్ డేకి 100 పాయింట్స్. ఇప్పుడు డే 1 నుంచి డే 7 వరకు టాస్క్స్ ఏమిస్తారో మనం ఏం చేయాలి అనేది చూద్దాం. డే 1లో ఇందాక మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవ్వాలి అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ ఇస్తారు, జాయిన్ అవ్వాలి అని డిస్కస్ చేసుకున్నాం కదా. అవి డే 1 టాస్క్ అన్నమాట. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవే లింక్స్ అండ్ ఆ లింక్స్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. తర్వాత మీ ఎక్స్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ అఫీషియల్ ఫామ్లో సబ్మిట్ చేయండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవి ఆల్మోస్ట్ మనం ఈ వీడియో స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నవే ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎక్స్లో పర్ డే 3 పోస్ట్ కన్నా ఎక్కువ పోస్ట్ చేయకండి, ఎక్స్ అకౌంట్ సస్పెండ్ అవుతుంది. సో మీరు ఇంకా ఈ అంబాసిడర్ టాస్క్స్లో డిస్క్వాలిఫై అవుతారు. జస్ట్ పర్ డేకి 3 పోస్ట్ చేయండి. డే 2లో 1 to 3 కంటెంట్ ఇంటర్లింక్ గురించి క్రియేట్ చేసి ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసి ఇక్కడ కింద చూస్ నాట్ అంబాసిడర్ ఎట్ అని ఉంది కదా, ఆ లింక్ లో పైన పోస్ట్ చేసిన పోస్ట్ లింక్స్ సబ్మిట్ చేయండి. అండ్ వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ తో ఎంగేజ్ అయ్యి ఇక్కడ చూస్ నాట్ అంబాసిడర్ ఎట్ లో ఎంగేజ్ అయిన లింక్ సబ్మిట్ చేయండి. తర్వాత డే 3లో ఎనీ 5 అఫీషియల్ అంబాసిడర్ పోస్ట్ కి కామెంట్ చేయండి, రీపోస్ట్ చేయండి. తర్వాత మీలాగే న్యూగా గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళని వెల్కమ్ టు ఇంటర్లింక్ అని వాళ్ళ నేమ్ మెన్షన్ చేయండి. అగైన్ 1 to 3 కంటెంట్ ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇక్కడ అగైన్ చూస్ నాట్ అంబాసిడర్ ఎట్ లింక్లో సబ్మిట్ చేయండి. డే 4 ఒక ఎడ్యుకేషనల్ వీడియో థ్రెడ్ క్రియేట్ చేసి ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేయండి. అండ్ అగైన్ 1 to 3 కంటెంట్ పోస్ట్ చేసి నాట్ అంబాసిడర్ ఎట్ లో సబ్మిట్ చేయండి. ఏదైనా కొత్తగా ప్రోమో పోస్టర్ ఆర్ మేమీ పోస్టర్ క్రియేట్ చేసి ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేయండి. తర్వాత గ్రూప్లో మీతో పాటు మీ బ్యాచ్లో ఎవరైతే అంబాసిడర్ ట్రైనీగా ఉన్నారో వాళ్ళ ఎక్స్ పోస్ట్తో ఎంగేజ్ అవ్వండి. ఎంగేజ్ అయిన పోస్టులు ప్లస్ మీరు చేసిన పోస్ట్ లింక్స్ అగైన్ ఇక్కడ చూస్ నాట్ అంబాసిడర్ ఎట్ లో సబ్మిట్ చేయండి. డే 6 ఎవరన్నా న్యూగా జాయిన్ అయిన వాళ్ళు ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళకి ఆన్సర్ చేయండి. అండ్ 1 మోటివేషనల్ పోస్ట్ ఆర్ టీమ్ వర్క్ పోస్ట్ క్రియేట్ చేసి పోస్ట్ చేయండి. ప్లస్ అగైన్ 1 to 3 కంటెంట్ పోస్ట్ చేసి ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి అండ్ ఆ లింక్స్ చూస్ నాట్ అంబాసిడర్ ఎట్ లో సబ్మిట్ చేసి డే 7 ఒక రిఫ్లెక్షన్ కంటెంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేయండి. అగైన్ 1 to 3 పోస్ట్
కంటెంట్ పోస్ట్ క్రియేట్ చేసి ఇక్కడ చూస్ నాట్ అంబాసిడర్ ఎట్ లింక్ లో సబ్మిట్ చేసి మీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అనేసి డే బై డే అప్డేట్ అనౌన్స్మెంట్ గ్రూప్ లో ఇస్తారు. ఈ 7 days టాస్క్స్ అయ్యాక మీరు 500 పాయింట్స్ రీచ్ అయితే అంబాసిడర్ గా సెలెక్ట్ అవుతారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రదర్స్. జై హింద్.